యూకే యూరోప్లో గణేష్ నవరాత్రి వేడుకలను విజయవంతంగా నిర్వహించింది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ఈ క్రమంలోనే రాబోయే బతుకమ్మ దసరా ఉత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 3న అత్యంత వైభవంగా బతుకమ్మ దసరా సంబరాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. దీనిని ప్రారంభించి 13 ఏళ్లు పూర్తయ్యాయని, ఈ ఏడాది 14వ వసంతంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు ఫోరం సభ్యులు. గణేష్ శోభయాత్రలో దాదాపు 500 మంది భక్తులు పాల్గొని వినాయక చవితి నిమజ్జన వేడుకలను విజయవంతం చేశారు. టీడీఎఫ్ యూకే యూరప్ తన సేనా విభాగంలో భాగమైన అక్షర జ్యోతి ద్వారా సమాజానికి తోడ్పాటు అందిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేయడంతో పాటు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తూ అవసరమైన వస్తువులను అందజేస్తోంది. గణేష్ మహారాజ్ కి జై. ఈ రోజు లండన్ లోని ఈస్ట్ హామ్ లో అయితే టీడీఎఫ్ వారి ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జనం అయితే అట్టహాసంగా ప్రారంభమైంది. మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు కూడా నిమజ్జనానికి సిద్ధమైన వినాయకుడు. టీడీఎఫ్ బృందం అందరూ కలిసి కూడా, మన తెలుగు వాళ్ళందరూ కలిసి కూడా వినాయకుడిని 5 రోజులు పూజించుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పేసి తర్వాతి నిమజ్జనం కూడా స్టార్ట్ చేశారు ఈ రోజు. సో చూసుకోవచ్చు చాలా మంది కూడా ఇక్కడికి తెలుగు వాళ్ళ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వినాయకుడి నిమజ్జనానికి అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఈ 5 రోజుల ఉత్సవంలో వినాయక చవితి ఉత్సవంలో 5 రోజులు పూజలు అందుకున్న వినాయకుడు ఈ రోజు నిమజ్జనానికి కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. సో మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, మహిళలు ఆడుతున్నారు, పాడుతున్నారు. సో డప్పు వాయిద్యాల మధ్య వినాయకుడు ఈ రోజు నిమజ్జనానికి అయితే బయలుదేరారు. సో ఈస్ట్ హామ్ లో ఉన్నటువంటి మహాలక్ష్మి టెంపుల్ లో ఈ అంతరంగ వైభవంగా అయితే నిమజ్జనం అయితే కొనసాగుతుంది. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో మనతో పాటు ఉన్నారు టీడీఎఫ్ ప్రెసిడెంట్ నగేష్ గారు. సో ఈ రోజు నిమజ్జన కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారు? ఈ రోజు నిమజ్జనం లండన్ నగర వీధుల్లో చాలా ఘనంగా జరిపిస్తున్నామండి. ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చారు. సో థ్యాంక్ యూ ఆల్. అలాగే మనతో పాటు గౌడ్ బొబ్బయ్య కూడా ఉన్నారు. సో చెప్పండి, ఈ రోజు నిమజ్జనానికి అయితే ఈ 5 రోజుల పూజల అనంతరం కూడా వినాయకుని నిమజ్జనానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇక్కడ పురవీధుల్లో కూడా ఊరేగింపుతో పాటు ఈ 5 రోజుల పూజల తర్వాత ఉత్సవం ఎలా కొనసాగుతుంది? చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. గత 13 సంవత్సరాల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం 5 రోజులు పెట్టడం జరిగింది. 5 రోజుల పూజ అనంతరం స్వామివారికి ఉద్వాసన పలుకుతూ పల్లకిలో నగర వీధుల్లో, మొత్తం ఈస్ట్ హామ్ లండన్ లో నగర వీధుల్లో ఊరేగింపుగా భక్తులతో మేళతాళాలతో నృత్యాలతో చేస్తూ భగవంతుని ఈ సంవత్సరం వీడుకోలు పలుకుతూ నెక్స్ట్ ఇయర్ స్వాగతిస్తూ అందరము భక్తితో ఇక్కడ ప్రభుత్వం జై బోలో గణేష్ మహారాజ్ కి. మహిళలు అలాగే చిన్నపిల్లలు అందరూ కూడా ఈ ఉత్సవంలో, అంటే ఈ ఊరేగింపులో, వినాయకుని ఊరేగింపులో పాల్గొని అట్టహాసంగా అయితే కొనసాగుతుంది. For more videos like this, subscribe Big TV channel.